బాగున్నావా? బాగున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు? కడేం అక్కడికి వెళ్ళి కేసీఆర్ చూడడానికి కడ నుంచి వచ్చినావు? స్టేషన్ ఉంటే మా పైసలు అర్థం ఉన్నొద్దులు వచ్చినాయి. ఇప్పుడు రూపాయి వస్తలేదు. భూముల రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఇస్తలేడు, ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. 15,000 ఇస్తా అని చెప్పిండుగా. 15 కానీ 15 కొత్తలని ఇస్తలేడు. దేనికోసం వచ్చినా ఇక్కడ? ఈ అన్ననే రావాలి మళ్ళీ. ఇప్పుడు మా కేసీఆర్ రావాలి ఉన్నాడుగా, నచ్చింది కదా మా ఇక్కడికి వెళ్ళి కేసీఆర్ జైతాల నుంచి జీవన్ అన్న ఏ పైన అయినా చేస్తాడు. ఏ పనైనా చేస్తాడు. మంచిగా అవి గంగకు అవి కట్టించిండు, అన్ని చేసిండు. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఎట్లా ఉంది పని? ఈ వరకు ఎక్కడ అగపల్లె ఇవి అయితే చేసిండు. జీవన్ అయితే అన్ని చేసిండు. జీవన్ రెడ్డి ఏమంటే ఇవి అయినాయి. బోర్నపల్లి బిరుదు అయింది, ఇక్కడ కమ్మనూరు బిరుదు అయింది. మాకు అంతే సంతోషం. ఈ 3 కొత్తలది మొగోళ్ళకేమో అవి పైసలు పెట్టుడు, టిక్కెట్లు ఆడేళ్ళకు లేవంటే కొట్టుక సత్తారు. ఎందుకు పెట్టాలి అట్లా? మాకింకా ఫ్రీ పట్టడం వల్ల మీకు డబ్బులు మిగులుతలేవా? ఎందుకు మిగులుతాయి? మేము వస్తలేమా, పోతలేమా? మా పనులు దవాఖానాలకు వస్తలేమా? అవే ఎక్కేస్తానమా మేము? ఎప్పుడు మేము వస్తలేమా? ఇప్పుడు రైతు బంధు రాక వ్యవసాయం ఎట్లా నడుస్తుంది మీది? మొదలే వస్తలేవు అవి. ఒక్క రూపాయి కూడా ఎత్తేస్తానడు, ఎత్తలేడు. ఎత్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అనుకోకుండా ఎప్పటికప్పుడు చేసిండు. ఇక ఈడాట వెనకబడ్డాడట, ఈడాట వెనకబడ్డాడు. వెనకబడ్డాడు. కేసీఆర్ అప్పులు చేసిండు, నేను అప్పులు తీర్చడానికి వచ్చినా అంటున్నానికి. అవి తీర్చే వారికి నేను రిండుద్దాట, ఆయన బోందర రిండుద్ది. మగోనికి ఏమో టికెట్ ఆట, ఆడోళ్ళు ఏమో ఫిర్యాట, కొట్టుక సత్తారు. మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తావా? అవు, మా కేసీఆర్ అన్ననే రావాలి. పిల్లలు ఈ వెట్టక మా పిల్లలకు చదువుకు పెడితే ఏం పోవు, బస్సులు పెట్టి ఏం తెచ్చిండు. మరి పింఛన్ వస్తుందా? నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ అంతకు ముందు అన్న ఉన్నప్పుడే వచ్చింది మాకు. ఇప్పుడు 6,000 ఇస్తా అని చెప్పిండు కదా. కేసీఆర్ అన్న ఉన్నప్పుడే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 6,000 ఇస్తా అని చెప్పిండు కదా. ఒక్క కొత్త లేదు, అసలే వస్తలేదు. అవే వస్తున్నాయి. తెలంగాణ రాకున్నప్పుడు ఎట్లుండేనమ్మా? బంగారం. అదే తెలంగాణ రాకముందు ఆయన తెలియదు. ఈ 50 ఏళ్ళు చేసిండు కాంగ్రెస్ వాడు. ఇచ్చిండు మనకు ఏమి ఇయ్యలే. కాంగ్రెస్ ఏమి ఇచ్చింది? 50 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు మనకు కేసీఆర్ అన్న కాంగ్రెస్ 50 ఏళ్ళు అభివృద్ధి చేయలేదా? చెయ్యలే, అసలే చెయ్యలే. దోసక తిన్నాడు కానీ చెయ్యలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ నాకు ఆనుడు మంద పోడే కానీ ఆడేమి ఇయ్యాడు. మాటలు విన్నామో జరుపుకొస్తాడు. 2 ఏళ్ళు జరుపుక రావటి, ఇంకేమి ఇస్తాడు? ఇయ్యాడు. 6 గ్యారెంటీ రాలేదా మీకు? 6 గ్యారెంటీలు ఏమి రాలే. రాలేదు అవతలే. 6 కిలోల బియ్యం మేము పండించుకునే పంటకు లేదు దిక్కు. ఆ 6 కిలోలు మొదలైతే మాకు శాఖలో నిల్వ కాదు. ఇప్పుడు జగిత్యాలలో మీ జీవన్ రెడ్డి నిలబడితే గెలుస్తాడా మళ్ళీ? బంగారం వాళ్ళే గెలిపించుకుంటారు. మాకైతే పనులు మనకి తినడు. గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి పనులు తెచ్చి చేస్తాడు. కేసీఆర్ చూసినా ఎప్పుడైనా? చూసినా పోయినా అక్కడికి. ఇటు కానపురం అత్తే పోయినాం, అంతటికి చూసినాం. మాకు సాయం చేసిన వాళ్ళని చూడద్దా, అన్నం పెట్టిన తాతను చూడద్దా. పనిడిసి పెట్టి కేసీఆర్ ఏమంటాడో చెప్దాం వచ్చిన తినటానికి వచ్చిన మొత్తం మంది వచ్చారు. ఇంకా మా అక్కడోళ్ళు బాగా నచ్చారు.